వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతానికి చేస్తున్న ప్రసాదాల వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో లైన్గా వస్తున్నాయి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ వీడియోస్ ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. అండ్ ఇది మెయిన్గా బిగినర్స్ కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ. సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సింపుల్ ప్రాసెస్తో చూపిస్తున్నాను. ఈరోజు వీడియో స్పెషల్ బెల్లంతో చేసిన సున్నుండలు అనమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి బ్లాక్ కలర్ మినుములతో చేస్తున్నాను. ఇవి వైట్ కలర్ మినపప్పుతో కూడా చేసుకోవచ్చు, బట్ బ్లాక్ కలర్తో చేస్తే హెల్త్కి ఇంకా బాగా మంచిదన్నమాట. సో ఇది 1 గ్లాస్ మినుములు వేసుకుని ఒక ఆల్మోస్ట్ లైక్ 20 to 25 మినిట్స్ అనేది లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకున్నాను. ఇది మనకి ఫ్రేగ్రెన్స్ అండ్ మనం మిక్స్ చేస్తున్నప్పుడు మినుముల సౌండ్ బట్టి మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ రోస్టింగ్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ రైస్ అండ్ 5 to 6 ఇలాచీ కూడా వేసి నేను చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా ఆడానమాట. మరి స్మూత్ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా కొంచెం రవ్వ తగిలేలాగా, లైట్గా రవ్వ తగిలేలాగా ఉంటే సరిపోతుంది. అండ్ అది నేను ప్యాన్లో వేసేసుకున్నాను. సేమ్ మెజర్మెంట్తో నేను బెల్లం పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ కొంచెం 1 ఇంచ్ తగ్గించాను కదా, అది కంగారు పడకండి, ఎందుకంటే అది నాకు కొంచెం స్వీట్నెస్ తక్కువ కాబట్టి అది కొంచెం తక్కువ వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇమీడియట్గా నేను గీ అనేది యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆ గీ వేసుకోవడం వల్ల పౌడర్ అనేది కొంచెం మెల్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకే కొంచెం గీ వేసేసుకుని వేడిగా ఉన్న గీ వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నాను లమ్స్ లేకుండా. కింద నేను ఎలాంటి స్టవ్ అనేది ఆన్ చేయలేదు, ఎందుకంటే ప్యాన్లో మిక్స్ చేస్తున్నానని కింద స్టవ్ ఆన్ చేస్తానేమో అనుకుంటారు, బట్ నేను కింద స్టవ్ ఆన్ చేయలేదు. అదే ప్యాన్లో బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది 5 to 7 మినిట్స్ అనేది ఈజీగా పడుతుంది, ఎందుకంటే మొత్తం బెల్లం, నెయ్యి అండ్ మినుముల పౌడర్ మొత్తం 3 కూడా ఈక్వల్గా లమ్స్ లేకుండా కలవాలంటే కొంచెం టైం పడుతుంది. సో కొంచెం టైం టేకన్ అన్నా సరే ఓపికతో చేస్తే మనకి ఉండలు చుట్టుకుండేటప్పుడు మనకి లమ్స్ లేకుండా తినేటప్పుడు కూడా ఈవెన్గా టేస్ట్గా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా. యాక్చువల్గా ఇది బెల్లంతో కాకుండా షుగర్ పౌడర్తో కూడా చేసుకోవచ్చు. మీకు ఆ వీడియో కావాలంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. అండ్ ఇప్పుడు మనకి సెట్ అయిపోయింది. ఏ పోర్షన్లో మనకి నెయ్యి కావాలో ఆ పోర్షన్లో మనకి నెయ్యి వేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకుంటే మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరే చేయి కాలిపోతుందని అనుకుంటే మనం కొంచెం నెయ్యి ఎక్స్ట్రా వేసుకుని ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చూసారు కదా, అంటే నా చేయి చిన్నది కాబట్టి చిన్న ఉండలు వస్తున్నాయి. లేదనుకుంటే 2 హ్యాండ్స్ పెట్టి కూడా పెద్ద ఉండలు అనేవి చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఒక హ్యాండ్తోనే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. కొత్తగా చేసే వాళ్ళకి ఇదే బాగా హెల్ప్ అవుతుంది. మరి టిపికల్గా కష్టంగా చూపించడం కన్నా ఈజీ వేలో చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలాగ అన్నీ ఈవెన్ సైజులో చేసుకుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా 2 వీక్స్ 1 వీక్ to 2 వీక్స్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ రోజుకు ఒకటి తిన్నా సరే హెల్త్కి కూడా చాలా మంచిది. సో చూసారు కదా, నేను కావలసిన పోర్షన్లో గీ యాడ్ చేసుకుంటూ కొంచెం పౌడర్ మిక్స్ చేసుకుంటూ నేను బాల్ అనేది చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడాని. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్లో చెప్తే, లేదంటే మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ ప్రసాదాలుగా మీరు చేసుకుని నా కామెంట్స్లో చెప్తే ఐ ఫీల్ సో హ్యాపీ. ఈజీ వేలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళకు ఉంటే కొత్తగా చేసిన వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. బాయ్.